హాయ్ అండి. దోస చాలామంది ఇష్టంగా తింటుంటారు. అలాంటి వాళ్ళు ఈ దోస ట్రై చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. హెల్త్కి కూడా చాలా మంచిది. రాగి దోస అండి ఇది. ఫస్ట్ నేను 2 కప్పులు మినపప్పు తీసుకున్నానండి. అందులోనే 2 కప్పులు రాగులు తీసుకొని కొంచెం అంతా మెంతులు వేసానండి. అందులోనే అటుకులు కూడా వేసేసి నీళ్లు పోసి బాగా కడుక్కోవాలండి. కడిగి నీళ్ళంతా పక్కకు పోసేసి అందులోనే తగినంత నీళ్ళు పోసేసి మనం ఏ విధంగా అయితే దోశ బ్యాటర్కి నానబెట్టుకుంటామో అలాగే నానబెట్టుకోవాలండి. 2 గంటలు 3 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇది మిక్సీ జార్లో వేసి కొంచెం అంత ఉప్పు వేసేసి మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలాగే సేమ్ దోశకి ఏ విధంగా చేసామో మనము రెగ్యులర్గా నార్మల్ దోశకి ఏ విధంగా చేసామో అదే విధంగా నైట్ అంతా పులిసేటట్టు పెట్టేయాలండి. తర్వాత మనం మార్నింగ్ దోశ వేసేటప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ కలుపుకొని ఇలా దోశలాగా వేసి తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్